అనన్య పెట్టిన చిచ్చుతో ఆనందభరివి ఆలోచన పడుతుంది. అసలు సడన్గా దర్శన్కి వేరు కాపురం పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చి ఉంటుంది? శరణ్యను తీసుకుని వేరు కాపురం పెట్టి దర్శన్ ఏం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి ఆనంద అనుకుంటూ ఉంటుంది. మరోపక్క శరణ్య ఆనందభరివి దగ్గరికి వచ్చి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య గారు, దర్శన్ గారు కోరుకున్నట్టుగా నేను ఆయనకి విడాకులు ఇచ్చేస్తాను అత్తయ్య గారు. ఎన్నో ఏళ్ళుగా మీరు ఈ ఉమ్మడి కుటుంబాన్ని తీర్చిదిద్దారు. అటువంటి ఈ ఉమ్మడి కుటుంబం నా వల్ల ఎట్టి పరిస్థితులను ముక్కలవ్వకూడదు. నేను వేరు కాపురానికి ఒప్పుకోకపోతే దర్శన్ గారు విడాకులు ఇవ్వాలని అంటున్నారు కదా, అలాగే ఆయన కోరుకున్నట్టుగా విడాకులు ఇచ్చేస్తాను. ఆయన సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో ఆనంద, శరణ్య నీ జీవితం ఇలా అవ్వడానికి అమ్మ నేను రెండోసారి కూడా పట్టుబట్టి మరి దర్శన్ చేత నీ మెడలో తాళి కట్టించాను. లేదమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కుటుంబం విడిపోకూడదు. అలా అని నువ్వు దర్శన్ కూడా విడిపోకూడదు. నువ్వు మాత్రమే దర్శన్కి తగిన భార్యవి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. కానీ అది ఎలా సాధ్యం అత్తయ్య గారు? దర్శన్ గారు 2 కండిషన్లు పెట్టారు కదా, ఆ 2 కండిషన్లో ఏదో ఒకటి ఒప్పుకోవాలని కూడా ఆయన అన్నారు. మరి కుటుంబం విడిపోకుండా మేము వేరు కాపురం పెట్టకుండా ఎలా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో ఆనంద ఈ విషయం గురించి సాయంత్రం వరకు నేనే ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాను, నువ్వు కంగారు పడకు తల్లి అని చెప్పి శరణ్యకు ధైర్యం చెబుతూ ఉంటుంది. మరోపక్క అనన్య, అమ్మయ్య మొత్తానికి ఆనందభైరవిని భలే తెప్పకొట్టాను. ఈ పాటికి ఆనందభైరవి కొడుకు విషయంలో, ఉమ్మడి కుటుంబం విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక జుట్టు పీక్కుంటుంది అని చెప్పి అనన్య ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సాయంత్రం అవుతుంది. సాయంత్రం అవ్వడంతో ఆనందలో మరింత టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇక అనన్య, మరిది గారు వచ్చే టైం అయింది, ఇప్పుడు కాసేపట్లో సమావేశం మొదలవుతుంది. ఈ సమావేశంలో ఈ ఆనందభైరవి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలిసిపోతుంది అని చెప్పి ఇక ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కొద్దిసేపటికి దర్శన్ వచ్చేస్తాడు. అదిగో దర్శన్ కూడా వచ్చేసాడు. ఇప్పుడు విడాకుల గురించి మళ్ళీ ఎత్తుతాడు. వేరు కాపురం పెడతానంటాడు అని చెప్పి అనన్య తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. దర్శన్ డైరెక్ట్గా ఆనందభైరవి దగ్గరికి వచ్చి, అమ్మ మా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నావు? వేరు కాపురం పెట్టడం నీకు ఇష్టమేనా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆనందభైరవి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. నువ్వు ఏమీ మాట్లాడడం లేదంటే మేము వేరు కాపురం పెట్టడం నీకు ఇష్టమేనమాట. పద శరణ్య, వెంటనే మనం ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోదాం. ఇక ఈ ఇంటికి మనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దర్శన్ శరణ్య చేయి పట్టుకొని వెళ్ళిపోదామని అంటూ ఉంటే శరణ్య దర్శన్ చెయ్యి విదిలించుకొని వెనక్కి అడుగు వేస్తుంది. దాంతో దర్శన్ చూస్తుంటే వేరు కాపురం పెట్టడం నీకు ఇష్టం లేనట్టుగా ఉంది అని దర్శన్ అంటూ ఉంటాడు. శరణ్య ఎక్కడికి రాదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. సరే అమ్మా, అలా అయితే నాకు శరణ్యకు విడాకులు ఇప్పించేయండి, అప్పుడు శరణ్యని వాళ్ళ ఇంటికి పంపించేయచ్చు అని చెప్పి ఇదిగో విడాకుల పేపర్స్, వీటి మీద సంతకం పెట్టు అని దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో శరణ్య ఏడుస్తూ ఉంటుంది. నీకు నాకు సెట్ అవ్వదు, కానీ ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టు, మనం విడిపోదాం అని దర్శన్ అంటూ ఉంటాడు. ఇక శరణ్య ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం చేయబోతూ ఉంటే అప్పుడు ఆనంద, అమ్మ శరణ్య వద్దమ్మ, నువ్వు ఆ పేపర్స్ మీద సంతకం చేయొద్దు అని చెప్పి అడ్డుపడుతూ ఉంటుంది. లేదు అత్తయ్య గారు, దయచేసి ఈ విషయంలో మీరు కూడా నాకు అడ్డు చెప్పొద్దు. దర్శన్ గారికి నా వల్ల ఎటువంటి సంతోషం లేదు, అందుకే నేను కూడా విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టాలని నిర్ణయించుకున్నాను. నా వల్ల ఈ ఉమ్మడి కుటుంబం విడిపోవడం కూడా నాకు ఇష్టం లేదు. అలా జరగకుండా ఉండాలంటే నేను దర్శన్ గారు విడిపోవడమే కరెక్ట్ అని చెప్పి శరణ్య ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం చేయబోతూ ఉంటుంది. ఇక ఇంతలో ఆఖరి నిమిషంలో రాజేశ్వరరావు అక్కడికి వస్తాడు. వద్దమ్మా, నువ్వు సంతకం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటే దర్శన్, శరణ్య ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అవునరా, నేను నీకు బాగా ఆలోచించుకున్న తర్వాత ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను.
మీ అమ్మ నేను నీకు నచ్చ చెప్పాలని ఎంతగానో ప్రయత్నించాము, కానీ నువ్వు మాత్రం మా మాట వినకుండా నీకు నచ్చిందే చేయాలని మొండి పట్టుబడుతున్నావు. కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు శరణ్యం తీసుకొని వెళ్ళి వేరు కాపురం పెట్టొచ్చు అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. ఇక దాంతో దర్శన్, ఏంటి నాన్న మీరు అనేది, అంటే వేరు కాపురం పెట్టడానికి మీరు ఒప్పుకున్నారనమాట, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అని దర్శన్ అంటూ ఉంటాడు. కానీ ఒక్క కండిషన్, అదేంటంటే ఇక ఈ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదు. ఒక్కసారి నువ్వు గడప దాటి బయటకు వెళ్ళావంటే ఇక ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఆస్తిలో కూడా నీకు ఎటువంటి వాటా దక్కదని రాజేశ్వరరావు అంటూ ఉంటారు. దాంతో దర్శన్ ఒక్కసారిగా షాకోతో, అలా ఇలా కుదురుతుంది నాన్న, నేను ఈ ఇంటి వారసుడిని, మీ కొడుకుని, మీకు సంబంధించిన ఆస్తిలో నాకు వాటా ఉంటుంది కదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అది కన్న కొడుకైతే ఉంటుంది, కానీ నీలాగా ఒక అనాథను తెచ్చి పెంచుకుంటే అప్పుడు ఎటువంటి వాటా రాదు అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. దాంతో దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నాన్న మీరు అనేది, నేను అనాథనేంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆనంద, ఏవండి వద్దండి అని చెప్పి రాజేశ్వరరావుని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక దాంతో రాజేశ్వరరావు, ఆగా ఆనంద, ఈరోజు నన్ను నిజమేంటో చెప్పనివ్వు, వీడు మారుతాడని చెప్పి ఎన్నో రోజులుగా నేను ఎదురు చూస్తున్నాను, మనం చెప్పిన మాట వింటాడేమో, కొంచెమైనా మన కుటుంబ గౌరవాన్ని నిలబెడతాడేమోనని చెప్పి చూస్తూ ఉంటే వీడు మాత్రం ఎప్పటికప్పుడు మనల్ని అందరినీ బాధ పెడుతూనే ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలుగా మన ఉమ్మడి కుటుంబంలో ఎటువంటి కలహాలు రాలేదు, కానీ వీడి వల్ల ఈరోజు ఉమ్మడి కుటుంబంలో గొడవలు మొదలయ్యి కుటుంబం ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా నేను నిజాన్ని బయట పెట్టకపోతే వీడు ఇంకా ఎంతకైనా తెగిస్తాడు అని చెప్పి రాజేశ్వరరావు, రే దర్శన్, ఒక్క మాట చెప్తున్నాను విను, నువ్వు అసలు మా కన్న కొడుకువే కాదు, రోడ్డు మీద అనాథగా ఉన్న నిన్ను ఆనంద నేను ఇద్దరం కలిసి జాలిపడి ఇంటికి తెచ్చుకొని సొంత కొడుకులాగా పెంచి పెద్ద చేశాము. ఏ రోజు కూడా నువ్వు మా కన్న కొడుకువి కాదన్న నిజం నీకు తెలియకుండా నిన్ను ఏ లోటు రాకుండా మా కన్న కొడుకులాగే పెంచి పెద్ద చేశాము. ఆనంద కూడా తన సొంత కొడుకులాగే నిన్ను చూసుకుంటూ పెంచి పెద్ద చేసింది. కానీ నువ్వు మాత్రం ఎప్పటికప్పుడు మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నావు. పసిగుడ్డుగా ఉన్న నిన్ను ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీ అమ్మ ఏమనిందో తెలుసారా? ఒకవేళ మనకి వేరే పిల్లలు పుడితే దర్శన్ని మనం ప్రేమగా చూసుకోలేమేమో, ఇకపై నాకు పిల్లలే వద్దు అని ఆనంద నాతో చెప్పింది. అంత ప్రేమగా నిన్ను చూసుకుంది. నీకు జ్వరం వస్తే రాత్రంతా కూడా ఆనంద నీ దగ్గరే కూర్చొని కన్న తల్లిలాగా కంటికి రెప్పలాగా కాచుకుంది. నువ్వు ఉన్నత చదువుల కోసమని చెప్పి విదేశాలకు వెళ్ళినప్పుడు తను నువ్వు ఎప్పుడెప్పుడు చదువు పూర్తి చేసుకొని మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తావా అని నీకోసం ఎదురు చూడని రోజంటూ లేదు. అటువంటి ఆ దేవతని నువ్వు ఎంతలా బాధపడుతున్నావో తెలుసా? శరణ్య లాంటి మంచి మనసు గల భార్య నీ జీవితంలోకి వస్తే నీ జీవితం బాగుంటుందని మీ అమ్మ ఎన్నో సంబంధాలు చూసి ఏరికొరి శరణ్యని నీకు భార్యని చేసింది, నీ జీవితం బాగుండాలని. కానీ నువ్వు మాత్రం ఇవేవి ఆలోచించకుండా ఆనంద భరివితో పాటు శరణ్యను కూడా బాధ పెడుతున్నావు అని చెప్పి రాజేశ్వరరావు దర్శన్కి చెబుతూ ఉంటాడు. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరం కూడా నిన్ను మాతో పాటు సమానంగా చూసుకున్నాము. ఏ రోజు కూడా నువ్వొక అనాథవన్న ఫీలింగ్ మేము నీ దగ్గర చూపించలేదు. కానీ నువ్వు మాత్రం అవేమీ లేకుండా ఇంట్లో మనుషులను కూడా పరాయి మనుషుల్లాగా చూస్తూ వస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసేసుకుంటున్నావు. ఇప్పుడు చెప్పు దర్శన్, అటువంటి నీకు ఈ ఇంటికి సంబంధించిన ఆస్తిలో ఎందుకు వాటా ఇవ్వాలి అని చెప్పి రాజేశ్వరరావు దర్శన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక అలా రాజేశ్వరరావు అసలు నిజం బయట పెట్టడంతో దర్శన్ రాజేశ్వరరావు మాటలకి
ఎంతగానో కుమిలిపోతూ ఉంటాడు. దర్శన్ కుప్పకూలి ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడు ఆనంద, ఏమండి ఎందుకండి దర్శన్కి ఈ నిజాలన్నీ చెప్పి బాధ పెడుతున్నారు? ఎవరు అవునన్నా కాదన్నా దర్శన్ నా కన్న కొడుకే అని చెప్పి ఆనంద భైరవి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకునే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.